చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భయపడకు, చూడు బొద్దింక అంతే, ఏమీ లేదు. జలపురుగా? అవును. అయ్యో, ఎందుకు భయపడుతున్నావు? భయపడరా మరి? నువ్వు మొగోడివి, నేను ఆడపిల్లని. గిట్ల ఎర్రలు ఇరుక్కున్నాం. ఎవరికైనా ఎరుకైతే ఎంత ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. మా అమ్మ బాప ఊరుకోరు. మనం ఏమన్నా కావాలని వచ్చామా ఏంటి? అంటే కావాలని రావాలా ఏంది? అయ్యో చిట్టి, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తున్నావు ఏంటి? స్వామి, నువ్వు పోయి దూరంగా గోడకా నిలబడు. ఎందుకు? నాకు భయం అవుతుంది. నేనేమన్నా విలన్నా రేపిస్తున్నా? రేపా? అంటే గది నీ మనసులో ఉన్నట్టే కదా? నేను అలాంటి వాణ్ణి కాదు చిట్టి. విలన్ అయినా హీరో అయినా మగాడే కదా. చెప్పు సురేఖ. ఏమండి, మనకి సూపర్ సాక్ష్యం దొరికింది. ఏమంటున్నావు? ఆ చిట్టిని మనోహర్ని ఫాలో చేశాను. ఒక గదిలో ఇరుక్కుపోయారు. వాళ్ళ ఫోటో తీశాను. సూపర్ సూపర్ సురేఖ. నా దగ్గర ఒక ఫోటో ఉంది, రాధికకు చూపిద్దాం. నమ్మిందనుకో నీ దగ్గర ఉన్న ఫోటోలు చూపిద్దాం. ఇప్పుడు కాదు, దానికి కాస్త టైం ఉంది. సరే కానీ గదిలో మన మనోహర్ ఉన్నాడు. డోర్ తీసి నువ్వు త్వరగా వచ్చేయి. సరే. నా తెరకనే నువ్వు గిట్ల చేస్తావని. వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. తాడుతో నన్ను కట్టేయద్దు ప్లీజ్. ఇదిగో ఈ తాడు తీసుకుని నన్ను కట్టి. నిన్ను కట్టేయాలా? అవును, నా వల్ల నీకేదో ప్రమాదం ఉందని భయపడుతున్నావు కదా, కట్టి. నేను రాధికకు ఫోన్ చేస్తా. రాధిక ఆఫీస్లో ఉంది, తను వచ్చి ఇప్పుడు గొళ్ళని తీస్తుందా? తీస్తుంది. సరే, అప్పటిదాకా నీకు భయం పోవడానికి నన్ను కట్టేయి. నా మీద నమ్మకం లేకపోతే నా కాళ్ళు కూడా కట్టేయి. లే, నేను కట్టను. అయితే పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకుండా రిలాక్స్డ్గా ఉండు. చిటి, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, అర్థం చేసుకో. సారీ చిట్టి, నీకు బుద్ధి లేదు. గింత మంచి మనిషిని పట్టుకుని ఎవరన్నా అనుమానిస్తారా? చిటి, నీలాంటి తెలివైన అమాయకమైన అమ్మాయిని ఏ మగాడైనా భయపెట్టాలి, బాధ పెట్టాలి అనుకోడు. అభిమానించాలి, స్నేహం చేయాలి అనుకుంటాడు. కానీ నువ్వు ఫీల్ అయినట్టుగా తప్పు చేయాలనుకోడు. నవ్వు ఆపుకోకు చిట్టి, నువ్వు నవ్వితే బాగుంటావు, సిగ్గుపడితే ఇంకా బాగుంటావు. సాలు గిడ పొంగిపోయేటోళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు పొంగిపోవాలని చెప్పలేదు, నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్పా. నా గురించి ఇంకా తెలుసుకోలేదు. అభిమానం పెంచుకున్న నన్ను అనుమానిస్తున్నావు. సారీ. హలో, నువ్వెందుకు దగ్గరికి వస్తున్నావు?
నేనేమో అసలుకే మగాణ్ణి, నువ్వేమో ప్రపంచంలోని ఏకైక ఆడపిల్లవి. మళ్ళీ ఏదైనా జరిగితే అమ్మో వద్దమ్మా, అలాంటి నిందలు నేను భరించలేను. సారీ, ఏమనుకోకు, క్షమించు. అమ్మో అంత పెద్ద మాటలు అనకు చిట్టమ్మా. నీదసలకే మామూలు అనుమానం కాదు. ఇన్నాళ్ళు కాపాడుకున్నా నా క్యారెక్టర్కే ఎసరు పెట్టావు. ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు దూరంగానే ఉండు. ఏ ఏంది ఆడపిల్ల లెక్క గట్ట దెప్పి పొడుస్తావు? తప్పైందని చెప్పిన కదా. ఏమో ఇప్పుడు తప్పైపోయిందని 5 నిమిషాల తర్వాత నీదే తప్పు అంటే? అసలే ఆడపిల్లవి, గంటకో రకంగా మాట్లాడుతావు. అవు ఆడపిల్లనే, పైగా నీతోటి ఎక్కువ పరిచయం లేదా? వాట్? నాతో పరిచయం లేదా? మీ టిఫిన్ సెంటర్కి వచ్చాను, నువ్వు మా ఇంటికి వచ్చావు, ఒకే బండి మీద ట్రావెల్ కూడా చేసాం. కాస్త ముందుకెళ్తే ఆ రోజు నిన్ను కౌగిలించుకున్నాను కూడా. అబ్బా, ఇప్పుడు కదా అవసరమా? నా ఉద్దేశం రాధిక అనుకొని కౌగిలించుకున్నాను అని. మర్చిపో. నిన్న కాదు, నేనంటున్న ముచ్చట. అంటే నిన్ను మర్చిపోద్దన్నమాట. దేవుడా, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికెయ్యకు. ఓకే ఓకే, మరి మనకి బాగా పరిచయం ఉందని చెప్పు. సరే ఉంది తీ. మరి ఎంత పరిచయం ఉన్నా ఎలా అనుమానపడ్డావు? బుద్ధి లేక. ఓ కావచ్చు. చెప్పేది స్వామి. సరే చెప్పు. మీరేందో మీ రెస్టారెంట్లో తెలియదు. పర్వాలేదు, నువ్వు అను, నేనేం అనుకోనులే నీలాగా. నువ్వేందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏమని? మంచోనివని. నేనేం మంచోని కాదు. అదిగో తాడు అక్కడే ఉంది, కట్టే. అవసరం లేదు. అదేంటి, నా మీద అనుమానం లేదా? నాకు ధైర్యం ఉంది. ఏమన్నా పాగలేషాలు వేస్తే గుద్దుతా. నన్నే? అవు. మరి ఇందాకెందుకు భయపడ్డావు? గదేం భయం కాదు, జాగ్రత్త. అబ్బా, జరగీడికెళ్ళి బయటపడి దారి చూడు. ఏ దారి లేదు ఇక్కడ, ఏం తోచట్లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? హలో. ఏంటి డోర్ తీసే ఉంది? ఎవరికో దయ పుట్టింది. పద పోదాం, పద. పద. ఛ, ఈ మనోహర్ ఆ చిట్టితో ఊరంతా తిరిగి నాన్నగారి పరువు మన పరువు తీస్తున్నాడు. మనోహర్ తనతో తిరగట్లేదు. ఆ చిట్టియే మనోహర్ని బుట్టలో వేసుకుంటుంది. నువ్వురా చెప్తాను. రాధిక, ఏంటి? మనోహర్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏ నీకు తెలీదా? నాకు తెలుసు కాబట్టే అడుగుతున్నాను. తెలిసాక ఎందుకు అడగడం? నువ్వు అబద్ధాన్ని నిజమనుకుంటున్నావు, నిజాన్ని అబద్ధం అనుకుంటున్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, మాకు ప్రశ్న వేయడం కాదు. మనోహర్ నీకు అబద్ధం చెబుతున్నాడు, అది తెలుసుకోమని చెప్తున్నాను. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? మనో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అదే అబద్ధం. ఎందుకంటే మనోహర్ చిట్టి మాయలో పడ్డాడు. చిట్టి మనోహర్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. మాయలేడి. అన్నయ్య, నీకు చాలా సార్లు చెప్పాను, భాష సరిగ్గా వాడు, ముఖ్యంగా చిట్టి విషయంలో. మీరంతా గొప్పవాళ్ళు, విలువన్న వాళ్ళు, మాకే భాషా బుద్ధి లేంది అని నేను అనలేదు. మనోహర్ గడిగడికి చిట్టిని కలుస్తున్నాడు. చిట్టి మనోహర్ చెట్టా పట్టాలేసుకుని షికార్లు చేస్తున్నారు. ఎందుకన్నయ్య మీ మనసుని పాడు చేసుకుని ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తారు? ఎంత చెప్పినా మీకు అర్థం కాదా? మనో నాకు చెప్పకుండా చిట్టిని కలవడు.
ప్రాణం పోయినా నాకు అబద్ధం చెప్పడు. అది నీ అమాయకత్వం. గట్టిగా చెప్పాలంటే అది నీ మూర్ఖత్వం కూడా. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. ఈ మోసానికి, ఈ దారుణానికి తెరతీసింది ఎవరో తెలుసా? నీ ఫ్రెండ్ చిట్టి. వదినా 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 వదినా. నువ్వు వరుస్తావని తెలుసు. నువ్వు నమ్మవని నాకు కూడా తెలుసు. అందుకే మాటలతో కాదు, సాక్ష్యంతో వచ్చా. ఇదిగో చూడు. సాక్ష్యం చూడగానే నోట మాట రావటం లేదా? ఇన్నాళ్ళు నీ ఫ్రెండ్ని నమ్మినందుకు తల తిరిగిపోయిందా? ఇప్పటికైనా కళ్ళు తెరు. ఇకనైనా మేము చెప్పేది అర్థం చేసుకో. ఇది చూశాకైనా చిట్టిని దూరం పెట్టకపోతే మనోహర్ కాదు, నీ జీవితమే నీ చేతుల్లో ఉండదు. గద్దల మనోహర్ని చిట్టి తన్నుకుపోతుంది. ఇప్పుడు నువ్వు ఈ ఫోటోను కూడా నమ్ముతావా? ఇది కూడా అబద్ధం అంటావా? అలా ఎందుకు అనుకుంటాను? ఫోటోలో ఇద్దరు చాలా బాగున్నారన్నయ్య. ఎలా తీసావు? రాధిక, అవును, వాళ్ళిద్దరూ ఒకే బండి మీద వెళ్తుంటే ఫోటో తీసావు. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నేను కూడా వాళ్ళతోనే వెళ్లేదాన్ని. ఎక్కడికి వెళ్లారో కానీ కలిసి సిటీ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. రాధిక, తప్పు చేస్తున్నావు. అన్నయ్య, తప్పు నాది కాదు, చూసే నీ కళ్ళది. ముందు చిట్టిని మనోని అలాంటి ఉద్దేశంతో చూడడం మానేయండి. చిట్టి మనసు తెల్ల కాగితం లాంటిది, బావ మనసు మంచి ముత్యం లాంటిది, స్వచ్ఛమైనది. వాటిని అపవిత్రం చేయాలని చూడకండి, పాపం చుట్టుకుంటుంది. మీరు ఎన్నిసార్లు వాళ్ళ గురించి చెడుగా చెప్పాలని ప్రయత్నించినా నేను నమ్మను. అనవసరంగా మీ ఎనర్జీ వృధా. రాధిక, అది వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎక్కు. హలో. సరే. అర్రే, ఆప్. అయ్యో కాకా, కాకా, ఓ కాకా, కాకా, కాకలే, కాకా ఏమైంది కాకా? దాహం. వాటర్ బాటిల్ కాకా, తాగు. సరిపోయిందా? కాకా, ఎవరు కాకా నువ్వు? కనిపిస్తుంది కదా, పాపం ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు. లేదు బాబు, నేను పిచ్చోడిని కాదు. నా అనేవాళ్ళు, నేను కన్నవాళ్ళు నన్ను ఇలా చేశారు. ఏమంటున్నావు? రెక్కలు ముక్కలు చేసుకొని 2 కొడుకుల్ని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేశాను. కోడళ్ళు రాగానే నన్ను మర్చిపోయి వచ్చిన కోడళ్ళు
నాకు ముద్ద అన్నం పెట్టలేక పిచ్చివాడని ముద్ర వేసి ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటి నుంచి దొరికింది తింటూ ఇంటికి వెళ్ళలేక, శ్మశానానికి వెళ్ళలేక చస్తూ బ్రతుకుతున్నానమ్మా. చుక్క నీళ్లు కూడా లేక కళ్ళు తిరిగి పడిపోయానమ్మా. సమయానికి ఆదుకున్నావు. బాధపడ కాక, నువ్వులే పోదాం. చిటి నువ్వు రా కాక, లే ఆ, లే వద్దమ్మా. లే కాక, లే లే. ఆటోని పిలువవా? ఆటో. సిటీ ఎవలే ఈ పెద్ద ఆయన? తెలియదు బాపు, రోడ్డు మీద పడిపోయిండు, తోలుకొచ్చిన. గీ ఏడాదిలా గిది మూడోసారి. ఇంకా సంజైతలేదా అయ్యా? బాపు, నీ పాత బట్టలల్లా ఒక జత తీసుకుంటా. హ్మ్. అంకుల్, ఏంటిది? చిట్టి ఏం చేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి బాబు, దాంది దయాగుణం. దాని పుట్టుకే కసువంటిది. కిసువంటి వాళ్ళు ఏడ కనబడ్డా ఇంటికి దూలుకొచ్చి మల్లెపూలు లెక్క తయారు చేసి మరిసిపోయిన వాళ్ళ పాత జిందగిని గాళ్ళకి గుర్తు చేసి ధైర్యం చెప్తుంది. బతుకంటే బాధపడ్డు కాదు, బాధలకెళ్ళి బయటపడు అని కండ్లు తెరిపిస్తుంది. కష్టాలున్నా కండ్ల నీళ్లున్నా దాటి ఉన్నంతలా ఎట్లా బతకాలో నేర్పిస్తుంది బాబు. నా బిడ్డను చూసి ఒక్కోపారి నాకే చాలా గర్వంగా ఉంటుంది బాబు. ఎంత గర్వంగా ఉన్నా ఏం ఫాయిదా? మన నుదురు కూడా ఆడాలే కదా. గదే తెలియదు దీనికి. రోడ్డు మీద పోయేటోళ్ళు గిట్లా కనిపిస్తే చాలు ఇంటికి తోలుకొస్తుంది. ఇగో గిదే తంతు చేస్తుంది. చిట్టి మీ కూతురు అవ్వడం మీ అదృష్టం అంకుల్. కాకా, బట్టలు కిందున్నాయి, వేసుకోండ్రి. అలాగేనమ్మా. బట్టలు ఇచ్చిన. కాక ఎట్లున్నాడు? చాలా బాగున్నాడు చిట్టి. ఒక నిమిషం. ఇగో, నువ్వు మునుపు ఎట్లున్నావో గిప్పుడు ఎట్లున్నావో ఓ పారు చూసుకో. అయ్యో కాకా, ఏందిది? పెద్దోనివి, నాకు దండం పెట్టొద్దు. అమ్మా, నా కన్న బిడ్డలే నన్ను కాలితో తన్ని వెళ్ళగొట్టారమ్మా. అది తట్టుకోలేక జీవితం మీద విరక్తి పుట్టి నన్ను నేనే మర్చిపోయానమ్మా. తల్లి, నువ్వు కన్న బిడ్డ కన్నా గొప్పగా కనిపిస్తున్నావమ్మా. రోడ్డు మీద నుంచి నన్ను తీసుకొచ్చి నన్ను నాకే కొత్తగా పరిచయం చేశావు కదమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? ఇది రుణం కాదు కాకా, ఈ భూమి మీద పుట్టినందుకు మనిషిగా ఇది నా బాధ్యత. పిల్లల్ని కన్నావు గాని గల రాతల్ని కనలేవు కదా. గందుకే దయలేనోళ్ళు అయినరు, నిన్ను ఆగం చేసిండ్రు. గందుకని జిందగీ అయిపోయిందనుకుంటే ఎట్లా చెప్పు?
సావడానికి మీరు ఆకలి ఇడిచిపెట్టిండ్రు, బతకనీకి బాధ నిడిచిపెట్టలేరా కాక? బతుకంటే కన్న కొడుకులు కాదు, కొడుకుల్ని కొన్న కోడళ్ళు కాదు. దేవుడిచ్చిన గొప్ప వరం గీ జిందగీ, గది నీది. గా జిందగీ సంబరంగా ఉండాలి, దాన్ని ఎత్తుక్కుంటూ పోవాలి, ఉన్న దానిలోనే సుఖంగా ఉండాలి. నేను బ్రతుకుతానమ్మా. కాకా, నా కోసం బ్రతుకుతాను, నా సంతోషం కోసం బ్రతుకుతాను. ఏదైనా పని చూసుకుంటానమ్మా. నీతోటి కాదు కాకా, గిప్పుడేం పని చేస్తావు? అందుకే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నా. గాళ్ళొచ్చి నిన్ను దోలుకపోతారు, టైంకి తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, మంచిగా చూసుకుంటారు. గాడ ధైర్యంగా సుఖంగా ఉండు. చిట్టి ఎవరు? నేనే. నేతాజీ వృద్ధాశ్రమం నుంచి వస్తున్నాం. ఓ, నేను చెప్పిన కాక గిన్నే. రండి పెద్దాయనా. పో కాక, జాగ్రత్త. కాక, భద్రం కాక.